నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై హనుమాన్. ఇవాళ డే 4 21 డేస్ హనుమాన్ మాల. ఇవాళ సండే కాబట్టి చాలా పూజలు ఉన్నాయి. పూజలు అటెంప్ట్ కావాలి. ఇవాళ లాస్ట్ వరకు చూడండి నేను ఏం చేస్తానో మాలలో మొత్తం మీకు అయితే చెప్తా. రోజులాగానే ఇవాళ కూడా పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి హనుమాన్ చాలీసా హనుమాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చినాం అనమాట. మధ్యాహ్నం 21 హనుమాన్ చాలీసా పూజ ఉందని చెప్పి చాలా ఫాస్ట్ గా వచ్చి మేము దర్శనం చేసుకున్నాం అనుకున్నాం. కానీ మేము అనుకునే దానికన్నా చాలా జల్దీ అయింది హనుమాన్ దర్శనం. మాలలో ఉన్నప్పుడు పొద్దున్న మనం పాలు ఒకటే తాగుతాము, కానీ ప్రసాదం మనం ఉంటే లడ్డు లాంటిది అయితే తింటాం అనమాట. ఆ గుడిలో చిన్న చిన్న స్వామిలందరూ మంచిగా భజన చేస్తారు. భజనలు కొంచెంసేపు కూర్చొని మరి వెంటనే మనం ఇంకో పూజకి అయితే అటెండ్ అయిపోయింది. హనుమాన్ చాలీసా అయిపోయి భజన కూడా స్టార్ట్ అయిపోయింది. భజన కూడా చాలా సూపర్ గా అయింది అనమాట. భజన అయిపోగానే గురుస్వామి మాల వల్ల ఉపయోగాలండి, మాల వేసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది అన్ని చెప్పినమాట. భజన అయిపోగానే దేవునికి ప్రసాదం పెట్టి మేము కూడా ప్రసాదం తీసుకున్నాం అనమాట. దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనకి పూజ చేసిన వాళ్ళు మనకి తాంబూలం ఇస్తారన్నమాట. దానికైతే మధ్యాహ్నం పూజ అయిపోయింది. మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ ఒక సాయంత్రం ఇంకొక పూజ ఉంటే ఆ పూజకి అయితే అటెండ్ అయిపోయింది. ఈ పూజలు వచ్చేసి మాకు 5 హనుమాన్ చాలీసాలు ఉండే అనమాట. 5 హనుమాన్ చాలీసాలు అయిపోయినాక భజన చేసినాం అనమాట. భజన ఎందుకు చేసాం అంటే భజన అనేది స్వామివారికి చాలా ఇష్టం. భజన ఎక్కడ చేస్తే స్వామివారు అయితే అక్కడ తెలుస్తారు. భజన అంటే రాముని తలుచుకొని భజన చేస్తాం అనమాట. హనుమాన్ మాల వేయడం వల్ల రోజు కొత్త విషయం అయితే నేర్చుకుంటాం. పొద్దున్న లేవని వాళ్ళు కూడా లేవడైతే నేర్చుకుంటారు. మొత్తానికి అయితే ఇవాళ అయితే మాకు పూజ అయితే అయిపోయింది. ఇంకా రాత్రి అయితే పలహారం తినేసి ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.